హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను కొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చానండి. క్రిస్పీ చెన్న ఫ్రై అండి, డీప్ ఫ్రై. చాలా బాగుంటుందండి. శనగల్ని ముందు రోజు రాత్రి బాగా కడిగి నానబెట్టుకోవాలండి. ఏ శనగలు కానీ అలసందలు కానీ ఏవైనా కానీ నైట్ నానబెట్టుకుంటే మనకి గ్యాస్ అంటూ రాకుండా ఉంటుందంట. బాగా ఉడుకుతాయంటండి నానిన తర్వాత. చూడండి, బాగా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసేసి రాత్రి నానబెట్టుకుంటాం కదా, మళ్ళీ పొద్దున వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్ పోసేసి కొంచెం ఉప్పు వేసేసి మనం కుక్కర్లో ఉడకపెట్టుకోవాలండి. కొంచెం బాయిల్ చేసేటప్పుడు ఎక్కువ ఉప్పు వేయకూడదు, కొంచెం వేసేసుకొని ఉడకపెట్టుకోవాలి. ఒక 70% ఉడికిపోయినాయి అనమాట. ఇవైతే హోటల్ స్టైల్లో రెడీ చేస్తున్నానండి. చాలా బాగా వచ్చినాయి. చూడండి, శనగలు తీసుకున్నాను. శనగల్లో వాటర్ అంటూ అస్సలు వేయకూడదు అనమాట. ఇప్పుడు శనగలు తీసుకున్న తర్వాత 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసాను, 2 స్పూన్లు శనగపిండి అండి. ఇవన్నీ కూడా మనం ఎక్కువగా వేసుకోకూడదు అనమాట. మనకి శనగలకి అంటే విధంగా వేసుకోవాలి. మరీ ఎక్కువైతే కనుక మనకి శనగల టేస్ట్ రాదన్నమాట. ఇప్పుడు నేను దాల్చిన చెక్క పౌడర్ వేసుకున్నానండి. దాల్చిన చెక్క నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. దీంట్లో వేసే ఐటమ్స్ అన్నీ నేను హోమ్ మేడే తయారు చేసుకున్నానండి. అన్నీ దాల్చిన చెక్క కానీ ధనియాలు కానీ అన్నీ ఏం చేసి పౌడర్ చేసుకోవాలండి. దాల్చిన చెక్క పౌడరు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, కొంచెం చాట్ మసాలా, నాన్ వెజ్ తినే వాళ్ళైతే కొంచెం చికెన్ మసాలా అవి వేసుకోవచ్చండి. దీంట్లో కొంచెం పెప్పర్ వేసాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నానండి. తర్వాత కొంచెం పెప్పర్ వేసాం కదా, కానీ కలర్ కోసం కొంచెం కారం కూడా వేసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ మనం బాయిల్ చేసేటప్పుడు వేసాం కదా, మళ్ళీ ఈ పౌడర్కి అంతా కూడా కొంచెం సాల్ట్ వేసేసాను. ఇప్పుడు కొంచెం ఒక 1/2 స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ అండి. నాకు ఇన్ని శనగలకి నేను అన్నీ కూడా 1/2 స్పూన్ వేసుకున్నానండి, ఎక్కువ వేసుకోలేదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నీట్గా కలుపుకోవాలి. అసలు వాటర్ అంటూ వేయకూడదు. మన బౌల్కి కూడా పిండి అంటూ ఉండకూడదండి. అన్నీ కూడా శనగలకి పట్టాలి బాగా. ఒక 2 నిమిషాలు ఉంటే శనగల్లో వాటరు, గార్లిక్ జింజర్ వాటర్ అంతా కూడా మనకి అంటిపోయి, చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా, మన బౌల్కి అంటూ కొంచెం కూడా అంటుకోలేదనమాట. అన్నీ వాటికి పట్టుకుంటేనే కోటింగ్ బాగా దానికి అంటుకున్నట్టు అనమాట. మనం ఫ్రై చేసినా కానీ బాగుంటుంది. ప్రతి శనగకి కూడా కోటింగ్ అంటితేనే టేస్ట్ ఉంటుందన్నమాట. ఈలోపు మనం బాండీ పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రై కూడా చేసుకుందామండి. ఇది చేసేటప్పుడు ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కొంచెం టైం తీసుకుంటుంది, కాకపోతే సింగిల్గా వేసుకుంటే ప్రతిదీ టేస్ట్ బాగా వస్తుంది. మనం ఒకేసారి ఉండగా వేస్తే కనుక కొన్నిటికి బాయిల్ అవి అవ్వకుండా ఉంటుందన్నమాట. అందుకని అన్నీ సిమ్లో పెట్టేసుకొని బాగా చేసుకుంటే లోపల కొంచెం బాయిల్ మెత్తగా ఉంటుంది, పైన ఈ కోటింగ్ అంతా తగిలి క్రిస్పీగా ఉంటుందండి. ఇవంతా కూడా హోటల్ స్టైల్ అనమాట. బయట దొరికే విధంగా హాట్ చిప్స్లో బయట షాపులో దొరికే విధంగా చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. రియల్గా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నేను ఫస్ట్ టైం చేశాను. మన దగ్గర ఉన్నవన్నీ కూడా ఇలాగా రెండు ఆయిల్గా వేసేసుకున్నాం అనమాట. అన్నీ రెడీ చేసుకొని సిమ్లో చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. పిల్లలైతే బాగా ఇష్టపడ్డారు. మళ్ళీ ఇంకొకసారి వేరే వాటితో ట్రై చేయొచ్చు, శనగలు, అలసందలు అలాగా. ఇవి వేసేటప్పుడు ఆయిల్లోనే కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, వెల్లుల్లిపాయలు అండి. పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టుకొనే వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా దంచుకొని కానీ ఘాటు పెట్టుకొని కానీ వేసుకోవాలి, లేకపోతే పేలిపోతాయి అన్నమాట. జాగ్రత్తగా అవి ఖచ్చితంగా పాటించాలి. చూడండి, అన్నీ డీప్ ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి. ఫైనల్గా ఇవి వేస్తేనే లుక్ వచ్చేసింది, బయట స్టైల్ అని మనకు అర్థమైపోయింది. ఇది కరివేపాకు ఫ్రై అయిపోయి తినేటప్పుడు వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ వచ్చేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. రియల్గా నేను చెప్పినట్టు చేయండి, చాలా బాగా వస్తుంది. ఎక్స్పెక్ట్ చేయనంత టేస్ట్ వచ్చేసింది అనమాట. అంత బాగా వచ్చింది. మా ఇంటికి గెస్ట్లు వచ్చారు, ఈవినింగ్ స్నాక్స్గా ఇలా చేసి పెట్టేశాను. అసలు నోట్లో పెట్టుకుంటే ఇంకా తినాలనిపించేటట్లు ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియోలు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు పోల్శెట్టి సిస్టర్స్. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.